అఖిలాండకోడి బ్రహ్మాండ నాయకి అను ఈ ప్రపంచమని రక్షించబడిన ఒక దేవత. అమ్మవారు పేరు జ్యేష్ఠలక్ష్మి అంటారు. ఆ జ్యేష్ఠలక్ష్మిగా ఇక్కడ ఏగి తను పుత్ర కులిగను అంటారు, మాంది అనే ఇద్దరు తన పుత్రితో ఈ క్షేత్రంలో ఇక్కడ పరిపాలనం చేసుకుని ఉండే ఈవేళ అమ్మవారిని ఇక్కడ ఏకాంత రూపముగా దివ్య దర్శనము చేసేదానికి ఈ వీడియోని మేము మీకు సమర్పిస్తున్నాము. ఇది తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలో పక్షితీర్థం అనే పెరుముగా చెప్పుకునే ఉండే ఆ దివ్య క్షేత్రముకు పక్కన వీరాపురం అనే ఒక గ్రామంలో ఈ అమ్మవారు తృప్తిగా ఆనందంగా తనకని ఒక మండపంలో కూర్చొని పరిపాలనము చేస్తున్నారు. ఈ చోటులో సుమారు 2000 సంవత్సరముకు ముందు ఈ అమ్మవారి ఈ చోటులోనే పరిపాలన చేసినట్టు, తర్వాత ఇక్కడ పక్కన ఉండే ఈశ్వర స్వామి కుచ్చాలీశ్వరరు అనే నామంలో ఉన్నారు. ఆ ఈశ్వరుడు గుడి ఒక కాలంలో శిథిలమైనందువల్ల ఈ అమ్మవారు మట్టిలోనే అట్టనే పూడిపోయారు. తర్వాత ఈ వర్షాలు పడి ఆ అమ్మవారు దివ్యస్వరూపము బయట వచ్చింది. ఆ అమ్మవారిని అదే చోట్లనే పెట్టి ఒక చిన్నదిగా గుడి కట్టి ఇక్కడ మేము ప్రతి ఆదివారము రావుకాల పూజను, ప్రతి శనివారం శుక్రవారంలో ఇక్కడ అభిషేక ఆరాధన చేస్తున్నాము. ఇప్పుడు విశ్వరూప దర్శనము మీరు చూస్తున్నారు. అభిషేకం చేసి అలంకారము చేసేటప్పుడు అమ్మవారు స్వరూపము మనకు ఆనందం ఇచ్చును. అది మళ్ళీ మనం దర్శించి ఈ లోకంలో మన కష్టాలు అన్నీ తీర్చే దేవతగా అక్కమ్మ అంటారు. అందరికీ పెద్ద అమ్మ. మన పాపాలన్నీ ధ్వంసం చేసి మనకు రక్షించే ఒక కలియుగ దేవత. ఈ కలియుగ దేవతని మీరు దర్శించుకోవాలని ఈ సమయంలో అమ్మవారు విశ్వరూప దర్శన ఒక వీడియోని మేము ఇక్కడ ఎత్తి ఈ తెలుగు ప్రజలకు అందరికీ సమర్పిస్తున్నాము. మీరు ఇక్కడ ఈ స్వరూపముని దర్శించి మీ కోరికలని అమ్మవారికి పెట్టి ఆనందించబడవల. జై జ్యేష్ఠ, జయ జయ జ్యేష్ఠ.